ప్రపంచం మొత్తం ఇప్పుడంతా టెక్నాలజీ మయమైపోతుంది. ఇక రానున్న రోజులలో మొత్తం మరింతగా టెక్నాలజీ విస్తరించిందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీని మనం కూడా అందిపుచ్చుకొని అవకాశాలని పెంపొందించుకోవాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. స్కూల్ దశ నుంచే విద్యార్థులకి టెక్నాలజీ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భవిష్యత్ మొత్తం టెక్నాలజీతో నిండి ఉండటంతో విద్యార్థులను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశంలోని అన్ని పాఠశాలలలో 3వ తరగతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని పాఠ్యాంశాలలో తప్పనిసరిగా బోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అన్ని తరగతులకి ఏఐని అనుసంధానం చేయడానికి ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని రూపొందిస్తోంది. ఈ ఏఐ బోధనకి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ సరికొత్త నిర్ణయానికి సంబంధించి అతిపెద్ద సవాలు ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1 కోటి మందికి పైగా టీచర్లకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం అనేది పెద్ద సవాలని తెలిపారు. రాబోయే 2 లేదా 3 సంవత్సరాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ టెక్నాలజీకి అనుగుణంగా మారేలాగా వేగంగా ముందుకు సాగాలని వెల్లడించారు. అయితే ప్రస్తుతం 18,000 కంటే ఎక్కువ సిబిఎస్ఈ స్కూళ్లలో 6వ తరగతి నుంచే ఏఐని ఒక నైపుణ్య అంశంగా అందిస్తున్నారు. దీనికి 15 గంటల మాడ్యూల్ ఉంటుంది. 9 నుంచి 12వ తరగతులకి మాత్రం దీన్ని ఒక ఆప్షనల్గా ఉంచారు. 2019లో ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ ఏఐని ఎంచుకున్న 9 నుంచి 10వ తరగతి విద్యార్థులు 15,000 మంది కాగా ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 7.9 లక్షలకి పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్నాయని సంబంధిత వర్గాలైతే చెప్తున్నాయి. అయితే సరైన వ్యూహంతో ముందుకు వెళ్ళకపోతే 2030 నాటికి దేశంలోని 75 లక్షల మంది ఐటీ ఉద్యోగుల సంఖ్య 60 లక్షలకి తగ్గిపోతుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తీవ్రంగా హెచ్చరించారు. ఏఐ కారణంగా సుమారుగా 20 లక్షల సాంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగు అవుతాయని, అదే సమయంలో మనం సరైన వ్యవస్థని సృష్టించగలిగితే 80 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం 3వ తరగతి విద్యార్థి 2035లో గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఏఐ అనేది ఒక అడ్వాంటేజ్ కాదని, అది ఒక కనీస అవసరం అవుతుందని సిబిఎస్ఈ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పుడు ఏఐ కేవలం ఒక కీలక పదం కాదని, ప్రాథమిక అక్షరాస్యతగా మారుతోందని స్పష్టం చేశారు. ఏఐ, ఐఓటీ వంటి టెక్నాలజీలని స్కూల్ పాఠ్య ప్రణాళికలో చేర్చడం ద్వారా దేశం తన శ్రామిక శక్తిని రక్షించుకోవటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ప్రమాణాలను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.